హాజీపూర్ ఏపీస్ ఆధ్వర్యంలో ఆదిత్య నేచురల్ ఫార్మ్స్ మేము గత యాక్చువల్గా 2014 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. దానిలో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి మ్యాంగోను నేచురల్ ఫార్మింగ్ సిస్టంలో చేద్దామని మేము కౌలుకు తీసుకొని చేస్తున్నాం. గతంలో కూడా ఒక వీడియో మేము పోస్ట్ చేశాము. ఏదైతే కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత దీనికి డీకంపోజరు పారేయాలని ఒక 5,000 లీటర్లు పట్టే ఫిట్స్ తీసి దాంట్లో కవర్ వేసి 2 ఫీట్లు తవ్వించాము. ఆ 2 ఫీట్ల ద్వారా డీకంపోజర్ తయారు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి యాక్చువల్గా అయితే పొలానికి పత్తికి పసుపుకు 200 లీటర్లు పారిస్తాము. కానీ మ్యాంగోకు మేము 2,000 లీటర్లు కింద పారిచ్చాము. పారించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డోస్గా 5 కల్చర్స్ సూడోమోనాస్ అవన్నీ కలిపి మళ్ళీ సెకండ్ టైము కింద కూడా స్ప్రే చేశాము. సూడోమోనాస్ మిగతా 5 కల్చర్స్ తయారు చేసుకొని 5 కల్చర్స్ కూడా కింద స్ప్రే చేసుకున్నాం. ఇవాళ ఏదైతే మేము కొంచెం పైన పురుగు కానీ పైన వచ్చేసి అది అట్లా పడుతుంది, సీమలు అది ఇదవుతుంది. దాన్ని చేయడానికి ఇవాళ మేము మన టైకోడర్మా విరిమి తయారు చేసుకున్నాం. ఆ బూజు వస్తుంది ఎక్కువ, మ్యాంగోకు మేజర్ సమస్య బూజు వస్తుంది. ఆ బూజు లోపల పురుగు ఉంటుంది, మొత్తం ఆకును దగ్గర చేసి అదంతా ఇదవుతుంది. పోయిన సంవత్సరం కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆ బూజును కంట్రోల్ చేయడానికి టైకోడర్మా విరిడి అని అక్కడ డ్రమ్ములో ఉన్నది. ప్లస్ ఇక్కడ అగ్నిహస్త్రం కూడా తయారు చేసుకున్నాం. ఆ టైకోడర్మా విరిడి ఒక 18 లీటర్లు, ఈ ఒక అగ్నిహస్త్రము 2 లీటర్స్, 18 లీటర్లు టైకోడర్మా విరిడి, 2 లీటర్లు ఇది వేసేసి 20 లీటర్లు డ్రోన్ కెమెరా ద్వారా ఎకరానికి ఒక 10 డ్రమ్ములు 20 లీటర్లు ఈ డ్రోన్ కెమెరా పడుతుంది. దాన్ని మేము ఈ మామిడికి ఇవాళ 3rd డోస్గా ఇవాళ స్ప్రే చేస్తున్నాం. కావున రైతులందరూ, మామిడి రైతులు కానీ మిగతా రైతులు కానీ, డ్రోన్ కూడా ఈజీగా అవుతుంది. కాబట్టి ఏదైతే మేము ప్రకృతి వ్యవసాయంలో చేయాలని ఏదైతే పురుగు చీడపురుగులకు కూడా అగ్నిహస్త్రము టైకోడర్మా విరిడి ఇవాళ 3rd డోస్గా పైన డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తున్నాం.